మన ఈ కాన్షియస్ పేరెంటింగ్ జర్నీలోని కాన్షియస్ కమ్యూనికేషన్ యూస్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా మనం కాన్షియస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ యూస్ చేసినప్పుడు మనకి ఒక ఫైవ్ మేజర్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. కాన్షియస్ కమ్యూనికేషన్ మెథడ్ని యూస్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్, పిల్లలలోని లిజనింగ్ కెపాసిటీని మనం పెంపొందించగలుగుతాం. సెకండ్ థింగ్, పిల్లల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని పెంచగలుగుతాం. మూడోది, పిల్లల యొక్క ఎమోషనల్ లెవెల్స్ని, ఈక్యూని మనం కరెక్ట్గా నర్చర్ చేయగలుగుతాం. ఎమోషనల్లీ రెసిలియంట్ కిడ్స్ని మనం తయారు చేయగలుగుతాం. ఫోర్త్ వన్, మనం కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించగలుగుతాం. పేరెంట్కి చైల్డ్కి మధ్య ఉండే డిస్టర్బెన్సెస్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ తగ్గించగలుగుతాం. ఇవన్నీ మనం చేయడం వల్ల ద మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే మనకి చైల్డ్కి మధ్యనున్న బాండ్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది అన్నమాట. ఇలాగా కాన్షియస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ యూస్ చేయడం వల్ల మనకి 5 బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కూడా ఈ కాన్షియస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ని మీ పేరెంటింగ్ జర్నీలోని యూస్ చేయండి.